ఏం కావాలి బాబు? కిండర్ జాయ్. మీకు ఒకటి తెలుసా అంకుల్, చిన్నప్పుడు ఇది తినాలని నాకు ఎంత ఆశగా ఉండేదో, కానీ స్తోమత లేక ఈ రూపాయి చాక్లెట్ కొనుక్కునేవాడిని. ఏమైందిలే బాబు, ఇప్పుడైనా కొనుక్కో. ఇప్పుడు ఈ రూపాయి చాక్లెట్ కొనుక్కునే స్తోమత కూడా లేదు. అంటే ఏంటంటే నాకు అర్థం కావట్లేదండి. ఎక్కడున్నారంటే మీరు? నాకు కనిపించట్లేదండి. నా కళ్ళు మింగాయి. అసలు మీరు ప్లేట్లు ఏం తెచ్చారో నేను చూడలేదండి. అసలు నేను ప్లేటే చూడలేదండి. అంటే ఎక్కడున్నారండి అసలు మీరు? అంటే మీరు నాకు కనిపించట్లేదండి. అంటే అంటే ఎక్కడండి? అంటే అమ్మా, వీడు దుప్పటి కప్పుకున్నాడు. ఇప్పుడు ఎలా? నా పవర్ ఇంకా వీడి మీద పనిచేయదు. వీడిని నేనేం చేయలేను. బొక్కేం కాదు, ఈ దుప్పటి ఏమన్నా రక్షణ కవచం అనుకున్నావా? నిన్ను నా నుండి కాపాడాలి. పిచ్చనా కొడుకా. ఇప్పుడు ఎలా తప్పించుకుంటావురా? మళ్ళీ దుప్పటి కప్పుకుంటావు. అన్న వాటర్ బాటిల్ ఇవ్వా? 10 రూపాయలదా 20 రూపాయలదా? ఒక్క నిమిషం అన్న, మా ఫ్రెండ్స్ ని అడుగుస్తా. అలాగే. అరే మామ, 10 రూపాయల బాటిలా 20 రూపాయల బాటిలా? అరే నీ అబ్బ ఏదో ఒకటి తీసుకురారా, ఇటు చచ్చేలా ఉన్నాడు. అలాగే మామ, వాడు జాగ్రత్త. అన్న 10 రూపాయల బాటిల్ ఇచ్చే అన్న. అరే మామ ఒక 5 నిమిషాలు ఓపిక పట్టరా. అదిగో రాడు వచ్చేసాడు చూడరా. అరే మామ, కిన్లియా బిస్లెరియా? అరే అసలు నువ్వు మనిషివేనా? ఏదో ఒకటి తొందర తీసుకురా, నీకు దండం పెడతా. అలాగే మామ, వాడు జాగ్రత్త. అన్న కిన్లీ ఇచ్చే అన్న. అరే మామ, కూలింగ్ గా నార్మల్? అవసరం లేదురా. వీడు చచ్చిపోయాడా? వీడి ఇంట్లో వాళ్ళకి కాల్ చేసి చెప్పరా. నార్మల్ కాలా, వీడియో కాలా? మనకెందుకు స్కేటింగ్లు గిటింగ్లు? బుద్ధిగా చదువుకొని జాబ్ తెచ్చుకోక. సర్లే, ఏదో ఒక చావు. స్కేటింగ్ అన్నాక చిన్న చిన్న దెబ్బలు తగులుతాయిరా. కొంచెం జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయి, తప్పకుండా స్కేటర్ అవుతావు. కొంచెం లెఫ్ట్కి వెళ్ళు, ఒక స్టెప్ వెనక్కి, ఇంకో స్టెప్ వెనక్కి. అక్కడే అవి షూట్ చేస్తా. ఆ బ్యాగ్ తీసుకుందా పడి. ఏంటి మొహం అలా పెట్టావు? కొంచెం ఆడపిల్ల సిగ్గుపడు. ఒక చేయి పైకెత్తు, ఇంకో చేయి నడుము దగ్గర పెట్టు. ఇప్పుడు డాన్స్ అయ్యి. ఇప్పుడు తిరుగు. అద్ది అద్ది. ఇది నా కొత్త డ్రాయర్. చాలా సంవత్సరాల తర్వాత కొన్నా. బయటకు కనపడే వస్తువు కాదు కదా, అందుకే అప్పుడెప్పుడో కొన్న 50 రూపాయల బొక్కల డ్రాయర్తోనే ఇప్పుడు దాకా మేనేజ్ చేశా. కానీ ఇప్పుడు ఆ డ్రాయర్కి బాయ్ చెప్పే టైం వచ్చింది. ఎందుకంటే ఈసారి 429 రూపాయలు పెట్టి ఒక బ్రాండెడ్ డ్రాయర్ తీసుకున్నా. గువ్వ కట్టే గుట్టకి ఎందుకు అంత ఖర్చు పెట్టావు అని మా నాన్న అరిచినా ఆయన్ని ఎదిరించి మరీ ఈ డ్రాయర్ని సొంతం చేసుకున్నా. ఎందుకంటే పాత బొక్కల డ్రాయర్లో నా సామాన్లకు అసలు గ్యారంటీయే ఉండేది కాదు. కానీ ఈ కొత్త డ్రాయర్లో నా సామాన్లు 10 కాలాల పాటు చల్లగా ఉంటాయి. ఇంకా కొద్ది క్షణాల్లో ఈ కొత్త డ్రాయర్ని వేసుకుని ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నా. నా కొత్త డ్రాయర్తో ఈ ప్రపంచాన్నే జయిస్తాను. ఎవరు ఆపలేరు. ఈ ఒక్క రోజుకి పాత డ్రైవర్తో పాత జీవితాన్ని కొనసాగిస్తాను. అన్నా నా 5th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఇప్పుడు నేను 6th క్లాస్ కి వెళ్ళబోతున్నా. ఓ సూపర్. పెన్సిల్ కావాలి అంతేగా? ఇదిగో. ఏంటి పెన్సిల్ ఇస్తున్నావు? నేను నీకు చిన్నపిల్లల్లా కనిపిస్తున్నానా? పెన్నులు చూపించు. ఏంటి 5 రూపీస్ పెన్నులు ఇస్తున్నావు? కాస్ట్లీ పెన్నులు లేవా? బాల్ పాయింట్ పెన్నులు లేవా? జెల్ పెన్నులు లేవా? పార్కర్ పెన్నులు లేవా? హలో నువ్వు ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయిపోయావురా. నువ్వు మళ్ళీ 5th క్లాస్ చదవాలి. అన్నా ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయిపోయా. పెన్నులు వద్దులే, పెన్సిల్లే చూపి. నటరాజ్ పెన్సిల్ చూపిస్తున్నావేంటి? అప్సరా లేదా? నీ అబ్బారే. ఇప్పుడు ఈ అడ్రస్ ఎవరిని అడుగుదాం? ఇంత భయంకరంగా ఉన్నాడు. ఇతను ఎవరో వెల్ ఎడ్యుకేటెడ్ లా ఉన్నాడు. ఇతను అడుగుతా. ఎక్స్క్యూజ్ మీ బ్రో, నాకు కొంచెం అడ్రస్ చెప్తారా? నా కొడకు ఎలా కనిపిస్తున్నాడా నీకు? రోడ్డు మీద వచ్చిపోయే వాళ్ళకి అడ్రస్ చెప్పే వాళ్ళకి కనిపిస్తున్నాడా? అన్నయ్య దెబ్బలేం తగలేదుగా? ఆ అడ్రస్ నాకు చూపి అన్నయ్య, నేను చెప్తా. నువ్వేంట్రా ఇంత మెత్తగా ఉన్నావు? నా కొడక. ఎక్స్క్యూజ్
అరే రే మళ్ళీ అమ్మా నాన్న గొడవ పడుతున్నారు. ఇప్పుడు ఏదో ఒకటి చేసి వీళ్ళిద్దరిని కలపాలి. ఐడియా! నాన్న మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? నీకెందుకు రావన్నీ మూసుకొని చదువు. ప్లీజ్ చెప్పు నాన్న. లవ్ మ్యారేజే. అయితే సరదాగా మీ లవ్ స్టోరీ చెప్పొచ్చు కదా నాన్న. ఇప్పుడు ఎందుకు లేరా అవన్నీ? నాన్న ప్లీజ్ నాన్న చెప్పు నాన్న, ప్లీజ్ నాన్న ప్లీజ్ నాన్న. అడుగుతున్నాడుగా చెప్పండి. నాకు అప్పుడు 19 ఏళ్ళు అనుకుంటా. రోజులాగే కాలేజ్కి సైకిల్ మీద వెళ్తున్నా. అక్కడ ఒక అందమైన అమ్మాయి పుస్తకాలు పట్టుకొని 2 జడలతో వయ్యారంగా నడుస్తుంది. అంత అందాన్ని చూసిన తర్వాత నా సైకిల్ ఇంకా ఆటోమేటిక్ గా ఆగిపోయింది అనుకో. తన వాలు కన్నులను చూసి నేను ప్రేమలో పడిపోయా. తను కూడా నన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించింది. మేము పెళ్లికి ముందే సినిమాలని, షికార్లని, పార్కులని ఓ తిరిగే వాళ్ళం. తర్వాత వాళ్ళ ఇంట్లో మా పెళ్లికి ఒప్పుకోలేదని వేరే వాడిని చేసుకుని వెళ్ళిపోయింది. అంటే మీరు ఇప్పుడు చెప్పింది నా ఫస్ట్ లవ్ అంజలి గురించి. ఉంది, ఏం చేస్తావు? డివోర్స్. అయ్యో బాబు ఏంటిది? వీళ్ళిద్దరిని కలుపుదాం అనుకుంటే పర్మనెంట్ గా విడిపోతాం అంటున్నారు. అనవసరంగా గెలిగాను. ఇప్పుడు నేను అమ్ముతో, అమ్ము నువ్వు నిన్న మా ఇంటికి వచ్చినప్పుడు ఒకటి దోచేసావంట. తను ఏంటి అని అడుగుతుంది. అప్పుడు నేను నా మనసు అని చెప్తా. అంతే, తను పడిపోయింది. అమ్ము ఏంటి? నువ్వు నిన్న మా ఇంటికి వచ్చినప్పుడు ఒకటి దోచేసావు. సారీ ఆసిఫ్, నువ్వు చూడలేదనుకున్నా. ఇదిగో నీ పర్సులో నుండి తీసిన 500. ఇది కాదు. అర్థమైంది. ఇదిగో బీరువాలో నుంచి తీసిన మీ అమ్మ నగలు. ఇది కూడా కాదు. ఓ పర్సా? అద్దమా? కారా? దువ్వెనా? నెయిల్ కట్టరా? అగ్గిపెట్టె? టాయిలెట్ బ్రషా? మగ్గా? హార్పిక్కా? ఇల్లు మొత్తం దోచేసావు కదే. ఇవన్నీ కాదు. ఓ మీ ఇంటి పనుడా? సారీ, మేమిద్దరం లవ్ చేసుకుంటున్నాం. వీడిని ఇవ్వడం కుదరదు.